ఏందబ్బా పాపారావు, నీ తోడలుడి బండి బెంచ్ కార్లో దూసుకొస్తుంది. ఇలా చూడరా రోలక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి. గుర్తుపెట్టుకో నువ్వు. చూడు బాచి, నేను నిన్న ఒకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోవటమేనా? ఏం విషయం అనలేరా? పెట్టడం నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పులుపు చాలా ఎక్కువగా ఉందిరా, అలసిపోయి నిద్రపోతున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే బాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అన్నా, ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది? ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటన్నా, అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే, నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామన్నా. ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి. ఇక్కడ ఉన్నాడా? చేసే పని మీద ఇంత శ్రద్ధ ఉండకూడదు, పైగా నాతో ఉంటూ. రే మావా, ఏంట్రా అని అడుగుతావేంట్రా? మన ఇద్దరం ఆ పిల్ల వెనకాల 40 రోజుల పాటు తిరిగాం. తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు మూటలు మోసుకుంటున్నావు. నువ్వు రా మావా, వెళ్ళి ఆ పిల్లని చూద్దాం. లేదంటే ఆ ముసలిదాని తిట్లు నేను భరించలేను. రే, నువ్వే చెప్పినావు కదా మన 40 రోజుల పాటు అమ్మాయి వెనక తిరిగినావని. నిజంగా ఆ పిల్లకే గానీ నేను నచ్చుంటే నన్ను వెతుక్కుంటూ వస్తుంది. రాలేదంటే వస్తే నేను అదృష్టవంతుణ్ణి, రాలేదంటే నేను అర్హత లేనోణ్ణి. వస్తుందంటవా? వస్తుంది. మావా, తను నడిచి రావట్లేదు మావా, పరిగెత్తుకుంటూ వస్తుంది మావా.
ఏమనుకుంటున్నావు నీ మనసులో హ? ఎప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళని గెలికి గొడవకి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? ఎవడో ఏదో చేస్తే నీకేంటి? పాపం మీ నాయన, నీ వల్ల ఆయన ఇబ్బందిలో పడుతున్నాడు. అమ్మ ఉండి నిన్ను పెంచుంటే మంచి చెడు తెలుసుండేది. నువ్వేం చేస్తావు? అంత మాట అనకు బాబు. నా కూతురు నువ్వు కొట్టావని చెప్పడం లేదు. ఈ రోజు నా కూతురు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం నా భార్య. నా భార్య గురించి నీకు తెలీదు. తన పేరు కరసామ భానుమతి. నా భార్యలో నాకు బాగా నచ్చింది తన ధైర్యము నిలదీసే గుణమే. ఆ గుణమే తన పాలిట శత్రువైంది. ఈరోజు ఎన్నో పదవులు తన చేతిలో ఉంచుకున్నాడే రోలెక్స్ బాచి. వాడింతకు ముందు సున్నపు కాలువలో ఒక మామూలు కూలీగా పనిచేసినాడు. వాడికున్న ఒకే ఆస్తి వాడి ధైర్యం. ఆ ధైర్యంతో పాపంపేటలో వాడు చేసిన రౌడీయిజం సెటిల్మెంట్లే వాడిని కౌన్సిలర్ని చేశాయి. సొందాలు వసూలు చేస్తున్నాం ఎంత కొంత ఓనర్ లేడన్నా. ఓనర్ ఓనర్ లేకపోతే అంగడి తెలుసా? డబ్బులు ఏమా? నోటు బాగా సిరిగిందే. డబ్బులు ఏమా? ఏంది రేపెత్తావా? అయితే రేపోసి నీళ్ళెట్టుకో. అలా రేషన్ బియ్యాన్ని భైరవుడు రైస్ మిల్కి తీసుకెళ్లేటప్పుడే వాడికి పాపారావుకి పరిచయం ఏర్పడింది. సరిగ్గా అదే రోజు పాపంపేట మాజీ చైర్మన్ కిట్టు పార్టీ మీటింగ్ లో భైరవుని ఎదిరించి మాట్లాడారు. ఇలా చూడు గిట్టు, అన్న ఏమనుకుంటున్నారంటే ఈసారి ఆ పదవికి మన పాపారావుని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకని నువ్వేం దిగులు పడమాక, అయ్యగారు నీకేదోడు చేస్తారు. ఏందే చేస్తారా? ఈయనేం చేయగలరు? అట్లా చేసినా ఎవరు చేయించుకుంటారు? అవును, మన పార్టీలో పదవి ఇవ్వడానికి ఈయనెవరు? ఈయన హోటల్లో పార్టీ మీటింగ్ పెడితే పార్టీ ఈయనదైపోద్దా? నాకు తెలియగలుగుతున్నా, నువ్వు మన పార్టీ జిల్లా కార్యదర్శివా లేదా ఈ నెనక జొల్లు గాచుకునే కార్యదర్శివా? ఒరే పాపారావు, నువ్వు బాచి పాపంపేటలో నాకు పోటీ. ఇలా చూడండి, పాపంపేటకి నేనే చైర్మన్. నేను మాత్రమే చైర్మన్. చూడరా బాసి, ఆ కిట్టిగాడు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఆడి సోటికి నేను బాలేను, నా సోటికి నువ్వు రాలేవు. ఆడి అడ్డు మనం తొలగించేసుకున్నాం అనుకో, భైరవుడు మనసులో మనకు సోటు ఉంటది. అన్న మనసులో సోటిస్తే ఈ అన్న సోటు నీకే. రే బాచి అనా, రాజకీయాలకి నీలాంటి వాడేరా అవసరం. ఈ రోజు నుంచి పాపంపేటకి నువ్వే చైర్మన్.